నేను సయ్యద్ నయీం టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు, ఒక ఉద్యమకారుని. నాతోని మౌలా హసన్ సయ్యద్ ఒక ఉద్యమకారుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు. అదేవిధంగా ముహమ్మద్ ఇమ్రాన్ మలిదశ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. మిత్రులారా, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కరీంనగర్కి రావడం జరిగింది. ఆయన ప్రచారం చేస్తూ మొత్తం అబద్ధాలు నరికిర్రు. ఇది చేసేసినా, అది చేసేసినా, అట్లా చేసేసినా అన్ని అబద్ధాలు నరికిర్రు. ఒక్కటి కూడా వాస్తవం లేదు అందులో. అదేవిధంగా మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, కేటీఆర్ గారి మీద కావచ్చు, అదేవిధంగా కవిత గారి కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, ఎన్నెన్నో మాటలు చెప్పినారు. మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని అబద్ధాలు వాస్తవంగా. ఒక మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం చెప్పినారంటే 54,000 ఉద్యోగాలు నేను ఇచ్చినాను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే. పచ్చి అబద్ధం. ఆ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,85,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. మీరు రేవంత్ రెడ్డి గారు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా? వట్టి అబద్ధాలు నరికిర్రు. అది అందులో భాగంగానే అప్పుడు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు కొన్ని కేసులు పెట్టిరు. వీళ్ళు కాంగ్రెస్ తరఫున కోర్టుల కేసులు పెట్టి కొన్ని జాబ్స్ ఆపిరు. ఆ ఆపిన జాబ్సే ఇప్పుడు అవి కేసులు రిటర్న్ తీసుకునడం వల్ల వాళ్ళకి అవకాశం వచ్చింది ఇచ్చేయడానికి. లెటర్లు ఇచ్చింది తప్ప వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, దాఖలాలు లేవు. వాస్తవంగా విధంగా మీరు ఒక పత్రికలో అప్పటి వచ్చింది, మేము కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు వేసినందుకనే మేము గెలిచినాము అని చెప్పారు. మీరు గెలిచిరానని మీరు ఒప్పుకున్నారు, పేపర్లు వచ్చింది. మరి మీరు మైనార్టీలు చేసింది ఏంది? ఇప్పటి వరకు ఒక మైనార్టీ మినిస్టర్ కూడా మీరు నియమించలే. మీరు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు ప్రభుత్వ పరంగా. ఒక్కసారిగా నా మైనార్టీ రివ్యూ మీటింగ్ పెట్టిరా? మా సమస్యలు, మైనార్టీ సమస్యలు ఎవరు తీర్చాలి? మేము ఖచ్చితంగా అడుగుతున్నాం, మేము నిలదీస్తున్నాం. మేము మా ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా మీకు అడుగుతుంది. మా డిమాండ్లను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. ఏంటి ఎమ్మెల్యే కోటలలో ఎమ్మెల్సీ అవకాశం ఉంది. ఒక మైనార్టీకి ఇచ్చి ఇవ్వండి. మీరు మీ నిజాయితీ నిరూపించండి. ఒక మైనార్టీకి ఎవరికని ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి, మాకు న్యాయం జరుగుతుంది. అదే మా కేసీఆర్ గారు 2 సార్లు మహమూద్ అలీ గారికి ఒకసారి డిప్యూటీ సీఎంగా ఇచ్చిర్రు, అదే విధంగా హోమ్ మినిస్టర్గా ఇచ్చిర్రు. మీరు ఏమి ఇచ్చిర్రు? ఏమైనా ఇచ్చిర్రా? చూపించారు మైనార్టీకి. మైనార్టీ ఓట్ల మీద మీరు ప్రభుత్వం నడుపుతుర్రు. అది గమనించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద కేసులు అవి అని ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసులకు భయపడేది కాదు. మా నాయకుల మీద కేసులున్నాయి, ఉద్యమ కేసులు. ఉద్యమంలో తెలంగాణ కోసం మా నాయకుడు తన ప్రాణాలను అడ్డం పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చినారు. దాని గురించి ఎన్నో కేటీఆర్ గారు కూడా మొత్తం ఫ్యామిలీకి తెలంగాణ రావడానికి ఆ మొత్తం ఫ్యామిలీ కృషి చేసింది. ఇది వాస్తవం. ఇది తెలంగాణ కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాకపోదు. ఇవాళ మీరు సీఎంగా కూడా మీకు అవకాశం రాకపోదు. బండి సంజయ్కి ప్రతిపక్ష ఒక హోదా బీజేపీకి కూడా రాకపోదు. అది వాస్తవం. ఇది మిత్రులారా, కేసుల గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మన దేశంలో రికార్డు ఒకటి ఏంటిది? రేవంత్ రెడ్డి గారి మీద అతి ఎక్కువ కేసులున్న సీఎం గారి రికార్డు ఉన్నది ఒకటి. ఆ కేసులు ఏమిటి తెలుసా? కబ్జాలు చేసే కేసులు, భయపట్టించే కేసులు, ఉద్యమం కేసులు కావు. కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద ఉద్యమ కేసులు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం కబ్జా కేసులు ఉన్నాయి. ఈ ఉద్యమ కేసులు కావుగా. ఒక సర్వే నేను చెప్తలేను, పేపర్లు వచ్చింది ఒక సర్వే. ఏ సర్వే ఏంటి? నేషనల్ వాచ్ సర్వే అని. ఇది పర్ఫెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఏంటంటే మా ఎలక్షన్స్ అప్పుడు మాకు అఫిడేవిట్ ఇస్తాం. అఫిడేవిట్లు ఏం రాస్తాం? మా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, మాకు ఇవి ఎన్నంత ఆస్తి ఉందని రాస్తాం. ఆ దాంట్లో స్క్రూటినీ చేసి ఇది మనం రిపోర్ట్ ఇచ్చింది పేపర్ వాచ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే రిపోర్ట్ వచ్చింది, పేపర్లు వచ్చింది. ఎన్ని ఉన్నాయి కేసులు రేవంత్ రెడ్డి గారి మీద? 89 కేసులు ఉన్నాయి మన దేశంలో రికార్డు. మా నాయకుల మీద దాంట్లో వేస్తా బండి సంజయ్ మీద చెప్తారు, లేకపోతే ఆయన మీద చెప్తారు.
మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి. ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారని. छोटे भाई నేను छोटे भाई बड़े भाई నరేంద్ర మోడీ అన్నారు మీరు. మరి నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిర్రు? తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు? మీరు ఏం తీసుకొచ్చిర్రు అక్కడ నుంచి? 8 ఎంపీలు తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చినాం. మా ప్రజలు ఇచ్చిర్రు. కాంగ్రెస్ 8 ఎంపీలు ఇచ్చిర్రు. తీసుకొచ్చింది ఏంది? బడ్జెట్లో గాడిది గుడ్డు తీసుకొచ్చిర్రు. తెలంగాణకు ₹1 తీసుకురాలే. మరి అక్కడ కొట్లాడే మీకు దమ్ము లేదా? ఎందుకు కొట్లాడలే? అదేవిధంగా కుల గణ సర్వే గురించి మాట్లాడుతూ బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా పార్టీ మీద ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వాస్తవంగా మిత్రులారా, వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారు ఈ సర్వే మొత్తం బోకస్ సర్వే, మేము ఒప్పుకోమని. మీకు ఒక వీడియో చూపిస్తాను. అప్పట్లో తీర్మార్ మల్లన్న బాజాబ్తా చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈ సర్వే మేము ఒప్పుకోము. నేను చూపిస్తాను మీకు. రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు మీ పార్టీ నాయకులే ఈ సర్వే మొత్తం ఫేక్. కేసీఆర్ గారు చేసిన సర్వే మాత్రమే. ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సవం తగలబెట్టాలని చెప్పిన ఉత్సవస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు ఈ దబావులు వచ్చి మీరు రీసర్వే చేపిస్తారు. అంటే మీ కేటీఆర్ గారు ప్రజా పద్ధతిలో మీకు నిలదీస్తే అప్పుడు మీరు దబావులు వచ్చి మీరు చేపిస్తారు. మీ నాయకులే చెప్తున్నారు అది మొత్తం బోగస్ అని. కేసీఆర్ గారు చేసిన కుటుంబ సర్వేనే మాత్రం కరెక్ట్ అని మొత్తం పేపర్లో కానీ ఎక్కడ కానీ ప్రతి ఒక్కరు చెప్తారు. మీరు ఎలక్షన్స్ లా 400 హామీలు ఇచ్చారు. మీరు ఒక్కడిగా 400 హామీ ఇచ్చారు. అది చేసేస్తా, ఇది చేసేస్తా, అట్లా చేసేస్తా, ఇట్లా చేస్తా అంటే ప్రజలు నమ్మిరు. నమ్మి మీకు ఓట్లు వేసిన తర్వాత మీరు అతి ఘోరంగా జనాలకు మోసం చేస్తున్నారు. అది ఫస్ట్ మీరు చేయండి. మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద కావచ్చు, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, అక్రమ కేసులు పెట్టుడుకు మానుకొని మీరు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేరించండి. ఒక్కరు కూడా అమలు చేసిరా మీరు? ఒక్క హామీ అంటే మీరు అది ఇచ్చింది బస్సు, దాంట్లో కూడా ఎన్నో గొడవలు అవుతున్నాయి. ఇవాళ ఆటో సోదరులు రోడ్ల మీద పడ్డారు. అది మీరు గమనించాలి మాట్లాడే ముందు. మరొక్కసారి మేమందరం టీఆర్ఎస్ మైనారిటీ పక్షాన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చిరో అది హామీలు అమలు చేసే దిశగా మీరు కృషి చేయాలని, మా నాయకుల మీద, మా నాయకులు లేకుంటే తెలంగాణ రాకపోదు. మా తెలంగాణ ఉద్యమం చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ఉన్న సంఘాలు మీరు ఉద్యమంలో ఏలే. కరీంనగర్కి మీరు ఇవాళ వచ్చారు కానీ అప్పుడు మీరు టీడీపీ ఉన్నప్పుడు రణభేరి అని టీడీపీ నుండి చేసినప్పుడు సర్కస్ గ్రౌండ్ లో మా ఉద్యమకారుల మీద మీరు తుపాకీ గురిపెట్టిన నాయకులు, మీరు ఉద్యమ ద్రోహి. మీరు గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు కూడా మీరు 3 జాగాల ప్రచారం చేసిర్రు ఎమ్మెల్సీ గురించి. నిజామాబాద్ లా, అదేవిధంగా మంచిర్యాల, కరీంనగర్. ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పలే. మీ భావజాలం మొత్తం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో వేరే మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళకన్నా మీ అవకాశం ఇస్తే సీఎం గా తెలంగాణ ప్రజలు సంతోషిస్తుండే. ఈ రోజు రేవంత్ రెడ్డి అంటేనే వాళ్ళు ఎట్లా వీడియోలో సోషల్ మీడియాలో చూస్తున్నాం మేము. ఇల్లు కూలగొట్టుడు, వాళ్ళకు అన్యాయం చేసుడు, ఎంత మొత్తం భావజాలం మొత్తం బీజేపీలో. ఇవాళ కాకుండా రేపు కాకుండా మీరు బీజేపీలో పోతారని అందరు చెప్తున్నారు. పేపర్లు వస్తుంది, అన్ని వీడియోలో సోషల్ మీడియాలో వస్తుంది. ఇప్పటికైనా మా మైనార్టీలకు ఒక మంత్రి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా సమస్యలను, మైనార్టీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని మీరు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ డిక్లరేషన్ లా ఖచ్చితంగా నేను వచ్చిన వెంటనే 1 సంవత్సరం లోపే మైనార్టీ సప్లాన్ చేస్తున్నారు. మైనార్టీకి మీరు చేసిర్రా? ఆ మాట మీరు హామీ ఎందుకు నిలబెట్టలేరు, అమలు చేస్తలేరు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము తీవ్రంగా దీని మీద డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా మా సప్లాన్ అమలు చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.